నమో భగవతే శ్రీరమణాయ. భాషణములు 181. భక్తుడు యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నారు కదా. ఆ ధామమేమి? అది విశ్వచైతన్యానికి అవ్వలి పరబ్రహ్మ స్థితి అయినా మహర్షి. అవును. భక్తుడు దాని తాత్పర్యం విశ్వచైతన్య స్థితి పొందినవారు ఇంకా అజ్ఞానపు పట్టు నుండి విడుదల అవలేదని అర్థమా? మహర్షి. బ్రహ్మలోకంతో సహా లోకాలు పునర్జన్మను తప్పింపలేవని ఆ వాక్యానికి అర్థం. భగవద్గీత శ్లోకంలో నన్ను చేరిన మరి పుట్టవు లేదు, ఇతరులందరూ బంధితులే అని ఉంది. మరొకటి గత్వా అంటే పోయి అనే పదం గుర్తించు. గతి ఉన్నదనే కదా. గతి కలదని భావించిన తరువాత కాలము పునరావృత్తి ఉన్నట్టే గతి పునరాగతి సూచిస్తుంది. పుట్టుకంటే అహంకార పుట్టుకన్నమాట. పుడితే ఎచ్చటికైనా పోక తప్పదు, పోతే తిరిగి రాక తప్పదు. కాబట్టి ఈ పదజాలం వదిలేసి ఉన్నట్టే ఉండు. నీవెవరివో చూచి ఆత్మలో నిలకడ చెందు. అప్పుడు నీకు ముక్తి, పుట్టువు నుంచి, రావడం నుండి, తిరిగి ఈ రాకపోకల నుండి. భక్తుడు. నిజమే. ఈ సత్యాన్ని ఎన్ని మార్లో విన్నాను, కానీ అది మమ్మల్ని తప్పించుకుంటోంది. అందువలన దాన్ని మర్చిపోతున్నాం. మహర్షి. అవునవును, అంచేతే దాన్ని పలుమార్లు జ్ఞప్తికి తెచ్చుకోవటం అవసరం. హరే రమణ.